హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు సో కరెంట్ అఫైర్స్ తెలుగు యాప్ ఒకటి ఉందండి. నేను ఒక కరెంట్ అఫైర్స్ తెలుగు యాప్ క్రియేట్ చేశాను. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు రోజు ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బిట్, ఇటీవల ప్రపంచ ఒలింపిక్ సంఘంతో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్న ఈ కామర్స్ సంస్థ ఏది? ఇటీవల ప్రపంచ ఒలింపిక్ సంఘంతో దీర్ఘకాలం ఒప్పందం కూర్చుకున్న ఈ కామర్స్ సంస్థ ఆలీబాబా అండి. దీని వివరణ వచ్చేసి, దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశంలో ప్రపంచ ఒలింపిక్ సంఘం ఆలీబాబా మధ్య దీర్ఘకాలిక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2028 నుంచి ఒలింపిక్స్కు అధికారిక స్పాన్సరర్గా అలీబాబా వ్యవహరిస్తుంది. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ రెండవ రాజధానిగా ఇటీవల గుర్తింపు పొందిన ప్రాంతం ఏది? హిమాచల్ ప్రదేశ్ రెండవ రాజధానిగా ఇటీవల గుర్తింపు పొందిన ప్రాంతం ధర్మశాల. దీని వివరణ వచ్చేసి, హిమాచల్ ప్రదేశ్కు మొదట రాజధానిగా ఉన్న సిమ్లా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు దూరంగా ఉంది. సో ఈ నేపథ్యంలో అన్ని సౌకర్యాలు ఉన్న ధర్మశాలను ఆ రాష్ట్ర రెండవ రాజధానిగా ఎంపిక చేశారు. సో రెండో రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారండి? మొదటి రాజధానిగా ఉన్న సిమ్లా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకి దూరంగా ఉండడం వలన అన్ని సౌకర్యాలు ఉన్న ధర్మశాలని రెండో రాజధానిగా ఎంపిక చేశారు. నెక్స్ట్, గాంబియా దేశ నూతన అధ్యక్షుడు ఎవరు? గాంబియా దేశ నూతన అధ్యక్షుడు ఆదామా బారో. దీని వివరణ వచ్చేసి, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మొదటి డిజిధన్ మేళా ఎక్కడ నిర్వహించారు? ఆంధ్రప్రదేశ్లో మొదటి డిజిధన్ మేళా విజయవాడలో నిర్వహించారండి. దీని వివరణ వచ్చేసి, విజయవాడలో నిర్వహించిన డిజిధన్ మేళాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ప్రారంభించారు. ఆన్లైన్లో చెల్లింపులు చేసే వారిలో 15,000 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారానికి టెక్నికల్ విభాగంలో ఎంపికైన భారతీయుడు ఎవరు? ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారానికి టెక్నికల్ విభాగంలో ఎంపికైన భారతీయుడు పరాగ్ హవల్దార్. దీని వివరణ వచ్చేసి, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ ప్రదానం చేసే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పురస్కారానికి ఐఐటి ఖరగ్పూర్ పూర్వ విద్యార్థి పరాగ్ హవల్దార్ ఎంపికయ్యారు. ఈయన మాన్స్టర్ హౌస్, హన్కాక్, స్పైడర్ మ్యాన్ చిత్రాలకు సాంకేతిక సహకారం అందించారు. నెక్స్ట్, క్షయ నిర్మూలనకు పాటుపడినందుకు గాను ఏ బాలీవుడ్ నటుడు అమెరికా ప్రశంసా పత్రం పొందారు? క్షయ నిర్మూలనకు పాటుపడినందుకు గాను ఏ బాలీవుడ్ నటుడు అమెరికా ప్రశంసా పత్ర పురస్కారాన్ని పొందారు? అమితాబ్ బచ్చన్. దీని వివరణ వచ్చేసి, గత 20 ఏళ్లుగా భారత్, అమెరికా సంయుక్తంగా క్షయ నిర్మూలన కోసం కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు అమితాబ్ వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరిచారు. అతడి సేవలకు గుర్తింపుగా అమెరికా ప్రశంసా పురస్కారం దక్కింది. నెక్స్ట్, చెన్నై ఓపెన్ డబుల్స్ విజేత ఎవరు? చెన్నై ఓపెన్ డబుల్స్ విజేత రోహన్ బోపన్న, జీవన్ నెడుంజిహిన్. దీని వివరణ వచ్చేసి, పూర్వ రాజా దివజ్ చరణ్లను ఓడించి రోహన్ బోపన్న, జీవన్ నెడుంజిహిన్ చెన్నై ఓపెన్ డబుల్స్ టైటిల్ని గెలుచుకున్నారు. రాబర్టో బటిస్టా అగుత్ సింగిల్స్ విజేతగా నిలిచాడు. 1996లో చెన్నై ఓపెన్ టైటిల్స్ని ప్రారంభించారు. నెక్స్ట్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఇటీవల ఏ ప్రాంతంలో అల్లంలో కొత్త జాతిని కనుగొన్నారు? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఇటీవల ఏ ప్రాంతంలో అల్లంలో కొత్త జాతిని కనుగొన్నారు? అండమాన్ అండ్ నికోబార్ దీవులు. ఈ ప్రాంతంలో అల్లంలో కొత్త జాతిని కనుక్కున్నారండి. దీని వివరణ వచ్చేసి, జింజీబర్ సుడో స్క్వారోసమ్ అనే కొత్త రకం అల్లంను ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఇది ఎరుపు రంగులో తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్, శాస్త్రవేత్తలు ఇటీవల ఏ సముద్రంలో నూతన భూఫలకం ఆనవాళ్లను గుర్తించారు? శాస్త్రవేత్తలు ఇటీవల ఏ సముద్రంలో నూతన భూఫలకం ఆనవాళ్లను గుర్తించారు? హిందూ మహాసముద్రంలో అండి. దీని వివరణ వచ్చేసి సింగపూర్, ఫ్రాన్స్, ఇండోనేషియాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ భూఫలకం ఆనవాళ్లను గుర్తించారు. దీనివల్ల భూకంపాల తీవ్రత, విధ్వంసం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు వెల్లడించారు. నెక్స్ట్, యూరోప్ తొలి జలాంతర్గ మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు? యూరోప్ తొలి జలాంతర్గ మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు? లాంజ్రోట్. దీని వివరణ వచ్చేసి స్పెయిన్ దేశానికి చెందిన కేనరీ దీవుల తీరాన్ని ఆనుకొని ఉన్న లాంజ్రోట్ వద్ద తొలి జలాంతర్గ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇందులో చాసన్ కైరావ్ టేలర్ అనే శిల్పి 3 సంవత్సరాల వ్యవధిలో 300 శిల్పాలను ఏర్పాటు చేశారు. అట్లాంటిక్ కౌన్సిల్కు నామినేట్ అయిన భారతీయుడు ఎవరు? అట్లాంటిక్ కౌన్సిల్కు నామినేట్ అయిన భారతీయుడు మనీష్ తివారీ. దీని వివరణ వచ్చేసి అంతర్జాతీయ రాజకీయ నాయకులు, వ్యాపారులు, మేధావుల కోసం 1961 అట్లాంటిక్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో సభ్యుడిగా మనీష్ తివారీ నామినేట్ అయ్యారు. ఈయన భారత్, అమెరికాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేశారు. ఐఎన్ఎస్ కందారి స్కార్పియన్ జలాంతర్గామిని తయారు చేసిన దేశం ఏది? ఐఎన్ఎస్ కందారి స్కార్పియన్ జలాంతర్గామిని తయారు చేసిన దేశం ఫ్రాన్స్. దీని వివరణ వచ్చేసి స్కార్పియన్ తరగతికి చెందిన డీజిల్ ఎలక్ట్రికల్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కందారిని ఫ్రాన్స్కి చెందిన డైరెక్షన్ దెస్ కన్స్ట్రక్షన్ నావల్స్, స్పెయిన్కి చెందిన నావిటియా సంస్థలు ముంబైలోని మజ్గావ్ డాక్లో నిర్మించాయి. పీపుల్స్ చాయిస్ పురస్కారాల్లో భాగంగా డ్రామాటిక్ టీవీ ఆర్టిస్ట్ అవార్డుకు ఎంపికైన నటి ఎవరు? పీపుల్స్ చాయిస్ పురస్కారాల్లో భాగంగా డ్రామాటిక్ టీవీ ఆర్టిస్ట్ అవార్డుకు ఎంపికైన నటి ప్రియాంక చోప్రా. దీని వివరణ వచ్చేసి క్వాంటికో టీవీ సిరీస్లో నటనకు గాను ప్రియాంక చోప్రా పీపుల్స్ చాయిస్ అవార్డు గెలుచుకున్నారు. ఈ అవార్డు ఆమెకు రావడం ఇది 2వసారి. ఐక్యరాజ్య సమితి ప్రపంచ టూరిజం ఆర్గనైజేషన్ నూతన ఆవిష్కరణ పురస్కారానికి ఎంపికైన గ్రామం ఏది? ఐక్యరాజ్య సమితి ప్రపంచ టూరిజం ఆర్గనైజేషన్ నూతన ఆవిష్కరణ పురస్కారానికి ఎంపికైన గ్రామం గోవర్ధన్. దీని వివరణ వచ్చేసి ఐరాస నుంచి ఎన్జిఓ విభాగంలో గుర్తింపు పొందిన మొదటి భారత గ్రామం గోవర్ధన్. ఇది మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉంది. ఈ గ్రామాన్ని ఇస్కాన్ సంస్థ అభివృద్ధి చేసింది. సో ఈ గోవర్ధన్ ఎవరు అభివృద్ధి చేశారండి? ఇస్కాన్ సంస్థ. ఇది ఎక్కడుంది? మహారాష్ట్రలోని థానే జిల్లాలో. నెక్స్ట్, ది ఇండియా ఈ టైలింగ్ లీడర్షిప్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది? ది ఇండియా ఈ టైలింగ్ లీడర్షిప్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఫ్లిప్కార్ట్. దీని వివరణ వచ్చేసి రెడ్ సీర్ కన్సల్టింగ్ సంస్థ ఏటా ది ఇండియా ఈ టైలింగ్ లీడర్షిప్ ఇండెక్స్ను తయారు చేస్తుంది. ఈ నివేదిక ప్రకారం అత్యంత విశ్వసనీయత కలిగిన ఈ-కామర్స్ సంస్థగా ఫ్లిప్కార్ట్ ఎంపికైంది. ఆ సంస్థ ఈ జాబితాలో వరుసగా 4వ ఏడాది మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. నెక్స్ట్, అంతర్జాతీయ బొర్రెగో స్ప్రింగ్స్ చిత్రోత్సవంలో ఉత్తమ చలనచిత్ర పురస్కారానికి ఎంపికైన సినిమా ఏది? అంతర్జాతీయ బొరెగో స్ప్రింగ్స్ చిత్రోత్సవంలో ఉత్తమ చలనచిత్ర పురస్కారానికి ఎంపికైన సినిమా సాంజ్. దీని వివరణ వచ్చేసి సాంజ్ చిత్రాన్ని హిమాచల్ మాండలికంలో తీశారు. దీని దర్శకుడు అజయ్ సకలాని. ఇటీవల ప్రకటించిన వార్షిక విద్యా నివేదికలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఇటీవల ప్రకటించిన వార్షిక విద్యా నివేదికలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. దీని వివరణ వచ్చేసి ప్రాదం అనే స్వచ్ఛంద సంస్థ 2016 వార్షిక విద్యా నివేదికను తయారు చేసింది. పాఠశాలలో 6 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 99.8% మందిని పాఠశాలల్లో నమోదు చేసిన హిమాచల్ ప్రదేశ్ ఈ నివేదికలో మొదటి స్థానంలో నిలిచింది. సో ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేశారండి? ఈ నివేదిక ప్రాదం అనే స్వచ్ఛంద సంస్థ. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వెషన్స్‌తో కలుద్దాం.